పద్య నీరాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం. గురు శుశ్రూషయనర్చుచు పరమ క్లేశమున చేసి పడసిన విద్యల్ స్ఫురించుగాక గురుముఖ విరహితముగా బడసిన వియును ఎయినయందున్ వెలసినయందున్. మరొకటి చెప్పారు, గురు శుశ్రూష విద్య పుష్కలేన ధనేనవా అథవా విద్యయా విద్య చతుర్థం నోబలప్యతే. విద్య నేర్చుకోవటం అనేది గురుముఖత నేర్చుకుంటేనే ఆ విద్య రాణిస్తుంది. గురువుల్ని సేవించి కష్టపడి నేర్పినటువంటి విద్యలు సమయమునకు స్మరిస్తాయి, కానీ గురుముఖమున పొందనటువంటి విద్యలు రాణింపవు. అందుకని మనం విద్య నేర్చుకోవాలంటే గురువు గారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలి. ఇది మన యొక్క సనాతన ధర్మం. శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా గురు శుశ్రూష చేసి గురువుల విద్య నేర్చారు. అటువంటి విద్యయే సర్వశ్రేష్టమైనటువంటి విద్య.